ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలండి. మరి రాత్రికాల సమయంలో ఈ ఉపవాస ప్రార్థన కూడిటానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవుని ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభువా నాయన మమ్మల్ని సమకూర్చిన విధానానికే నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇప్పుడు వరకు నాయన పాటల ద్వారా మహిమ పొందిన తండ్రివి అయా, దైవలేఖనాలు మీరు ధ్యానిస్తుండగా నా తండ్రి మీ దాసుల్లో నుంచి మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి యేసయ్యా. మీ మాట బ్రతికించేది, మీ మాటే నెమ్మది ఇచ్చేదని భక్తులు సెలవిస్తున్నట్లు ప్రభువా అయా, నెమ్మది లేని మా జీవితాల్లో అయా, సమాధానం లేని మా జీవితాల్లో నీ మాట సమాధానము నెమ్మది కలుగు చేసేది ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు. నీ మాట వెళ్ళిన తోడనే వారికి వెలుగు కలిగిన భక్తుడు సెలవిచ్చినట్లు మా జీవితాలను వెలిగించండి యేసయ్యా. అయ్యా, ఈ మైక శబ్దంలో అనేక మంది బిడ్డలతో మీరు మాట్లాడండి. ఈ లైవ్ కార్యక్రమం ద్వారా కూడా ప్రతి బిడ్డని మీరు దర్శించి వారితో మీరు మాట్లాడి వారి జీవితాలు సరిచేసి ప్రభా నాయన నీ రాకడ కొరకు వారందరినీ మమ్మల్ని సిద్ధపరచమని నజరేయుడిని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దైవజనులు ఇప్పుడు వాక్యము బోధిస్తారండి. అందరం కూడా శ్రద్ధగా విందాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైన సమయంలో మరి దేవుని వాక్యంలోంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. ఇప్పటి వరకు మరి పాటల్లో ఆరాధనలో దేవుడు మనకు తోడుగా ఉన్నారు. ఆయన వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడినై ఉన్నారు కనుక కొన్ని మాటలు మనం దేవుని వాక్యం చదువుకుందాం. ఒకసారి సౌండ్ చెక్ చేయండి. దేవుని పరిశుద్ధ వచ్చిన భాగం నుంచి లూకా సువార్త, దయచేసి మనం దేవుని వాక్యం చూద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుకుందాం. తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు వారి కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయములోనికి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసముండి చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలువబడి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైనా నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడిననియు, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడిననియు చెప్పాను. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థనలోకి ఇవ్వించండి. పరిశుద్ధుడు అయిన దేవా, నమ్మదగిన మా ప్రియ పరలోకపు తండ్రి,
మీ ఉన్నతమైన నామాన్ని బట్టి, శ్రేష్టమైన నామాన్ని బట్టి, ఘనమైన నామాన్ని బట్టి మీకే వందనాలు 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 చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ రాత్రి కాల సమయం అందు చదవబడిన వాక్యంలో నుంచి మీరు మాతో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని ధైర్యపరచండి. మీ వాక్యం ద్వారా మేము మా భక్తి జీవితాలను సరిచేసుకోవడానికి, విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టి పొందుకోవలసిన వాటిని పొందుకోవడానికి, నేర్చుకోవలసిన వాటిని నేర్చుకోవడానికి సహాయం చేయండి. మీ పరిశుద్ధాత్మ ప్రభావముతో అయా మీరు మాట్లాడి ప్రతి వారిని ఆకర్షించండి నాయనా. అల్పుడైన నన్ను నీ సిలుచాటును మరుగు చేసుకొని మీరే నా నోట నీ మాటలుంచి అయా ఇదిగో మరి నన్ను ప్రతి వారిని దర్శించండి. కూడి వచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు. ఎంతమంది లైవ్లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారందరినీ కూడా ఆశీర్వదించండి, దీవించండి. మీ ఆత్మతో వారిని బలపరచండి. నీ వాక్యం వారికి అర్థమగినట్లుగా బోధించండి. అయ్యా మీ చిత్తమే సిద్ధింప చేయమని మీకు అప్పగించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే ఈ లోకాసు వార్తలో రాయబడిన మాటలు మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ 18వ అధ్యాయంలో నాకు చాలా ఇష్టం ఈ అధ్యాయం, 18వ అధ్యాయం. ఎందుకంటే ఈ 18వ అధ్యాయంలో ప్రభు చెప్తాడు, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయాలని ఒక ఉపమానం చెప్తాడు ఆయన. అంటే ఇక్కడ దేవుడు మన నుంచి కోరుకునేది ప్రార్థన. అది ఎప్పుడు నిత్యము విసుగక చేయాలనేది ఆయన కోరుకుంటున్నాడు, ఇష్టపడుతున్నాడు. ఆయన జీవితంలో కూడా ఆయన మనకు మాదిరిగా ఉంచిన జీవిత విధానాన్ని గమనిస్తే ఎక్కువ ప్రార్థనలో గడిపేవాడు. అంటే ఎవరో యేసయ్య ఎక్కువగా ప్రార్థనలో గడిపేవాడు. ఆయన జీవితంలో ఆయన చేసినటువంటి ప్రార్థన, ఆయనకి ప్రార్థనకి ఇచ్చిన సమయము చాలా విలువైంది. హల్లెలూయా. మనము కూడా ఆయన యొక్క జీవితాన్ని, ఆయన ప్రార్థన జీవితాన్ని మనం మాదిరిగా తీసుకోవాలి. హల్లెలూయా. తీసుకోవాలా వద్దా? ఒక ఆదివారం మాత్రమే మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే క్రైస్తవుడు అవుతాడా? కాదండి. ప్రార్థన అనేది నిత్యము చేయాలి. దైనందిన జీవితంలో అది అలవాటుగా ఉండాలి. కాబట్టి యేసుప్రభు వారికి ప్రార్థన చేయుట వాడుకంటే ఉదయమే లేచి ఆయన చేసిన పని ఏంటంటే ఫస్ట్ ప్రార్థన చేసేవాడు. ఏమండి, సాయంకాలం కూడా విస్తారమైనటువంటి జనాంగాలకు వాక్యం చెప్పి అనేక మంది రోగులకు స్వస్థతనిచ్చి అనేకమైన అద్భుతాలు చేసిన తర్వాత సాయంత్రం జనసమూహం పంపేసి మళ్ళీ తిరిగి సాయంత్రం మోకాళ్ళుని ప్రార్థన చేసేవాడంట. హల్లెలూయా. మనం కూడా అలా ప్రార్థన చేయాలా? ఏమండి, అయితే ఇక్కడ దేవుడి ఉద్దేశం ఏంటంటే ప్రార్థన చేయాలనేది దేవుడి ఉద్దేశం. 18వ అధ్యాయంలో 9 వచనం వరకు కూడా ఆయన ప్రార్థన చేయాలని చెప్పుకుంటూ వచ్చి, ఆ తర్వాత ప్రార్థన చేయాలని చెప్పిన ఆయనే నువ్వు చేసే ప్రార్థన దేవుని కృప మీద ఆధారపడి చేస్తున్నావా, నీ స్వనీతి మీద ఆధారపడి చేస్తున్నావా అనేది కూడా పరిశీలన చేసుకోమని, నువ్వు చేసే ప్రార్థన దేవుని కృప మీద ఆధారపడి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి జవాబు వస్తుందని, ఆ ప్రార్థన ద్వారా నువ్వు నీతిమంతులుగా తీర్చబడతావని, నువ్వు నీ నీతిని ఆపాదించుకొని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వల్ల నీకు ప్రయోజనము లేదు అని ఈ ఉపమానం కూడా చెప్పాడు. మొదట పైన ఉపమానం చెప్పాడు, రెండోది కూడా చెప్పాలి, నా మాట వినాలి, రెండోది కూడా ఉపమానమే చెప్పాడు ఆయన. ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళినట్లుగా, ఇద్దరు మనుషులు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తాం. అయితే ఇద్దరూ ప్రార్థన చేశారు లేదా? మన మాటలు వినండి మీరు. ఇద్దరూ ప్రార్థన చేశారు. లోపల ఉన్నవాడు ప్రార్థన చేశాడు, బయట ఉన్నవాడు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయాలని కోరుకున్నటువంటి దేవుడు ప్రార్థన చేసినప్పుడు ఎందుకు ఒక వ్యక్తి ప్రార్థన అంగీకరించలేదు, ఎందుకు ఒక వ్యక్తి ప్రార్థన అంగీకరించాడు అనేది కూడా మనం ఆలోచించాలి. బైబిల్ ఎప్పుడు కూడా మన భక్తి జీవితాన్ని ఎలా కట్టుకోవాలా, ఎలా ప్రార్థన చేయాలా, ఎలా నడుచుకోవాలా, ఎలా జీవించాలని కూడా తెలియజేస్తుంది. యేసు ప్రభు వారు చాలా సందర్భాలు మాట్లాడుతూ ఏమంటాడంటే, ప్రేమ దేవుని బిడ్డలారా, మీ మీద ఎవరికైనాను ఒకరికి విరోధముగా ఉంటే నువ్వు బలి అర్పించడానికి వెళ్ళినప్పుడు ఆ బలి అక్కడ పెట్టేసి ముందు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి సమాధానపడి బలి అర్పించు అంటాడు. అంటే దేవుడు మనకు నేర్పినటువంటిది ఏంటంటే మన చుట్టూ ఉన్న సమాజముతో సమాధానం కలిగి ఉండమన్నాడు ఆయన. హల్లెలూయా. ఏమన్నా మాట్లాడుతుందా? మన చుట్టూ ఉన్న ప్రజలతో ఎలా ఉండమన్నాడు ఆయన?
సమాధానం కలిగి ఉండమన్నాడు ఆయన. ఏమంటే అంటే ఇక్కడ ఎందుకు సమాధానం కలిగి ఉండాలి అంటే దేవుని యొక్క వాగ్దానం ఏంటి, దేవుని యొక్క వాక్యం ఏంటంటే అంటాడు యోహాన్ అంటాడు, ఏమంటే నీ సహోదరుడు నువ్వు ప్రేమింపని ఎడల దేవుణ్ణి నువ్వు ప్రేమించిన వ్యక్తివి కాదు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు తన స్వరూపంలో కలుగజేసిన మానవుని కూడా ప్రేమిస్తాం. ఇతరుల యొక్క జీవితాల్లో మనం చాలా సందర్భాలు తృణీకరిస్తాం. అంటే వాళ్ళ పాపపు స్థితి వారు కలిగినప్పుడు వాళ్ళని చూసి మనం ఏలిపెట్టి చూపిస్తాం వాడు సహజంగా. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే తృణీకరించుట, తిరస్కరించుట, ఏలిపెట్టి చూపించుట అనేది దేవుడు ఒప్పుకోట్లా. అందుకనే ఒక పాపాత్ముల స్త్రీని కూడా తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపాలనుకున్నప్పుడు బోధకుడా నువ్వు ఏం చెప్తావో చెప్పు అన్నప్పుడు ఏమే రెడ్ హ్యాండెడ్గా దొరికింది, మోషే ధర్మశాస్త్ర ప్రకారము రాళ్ళు తీసుకొని కొట్టి చంపాలి అన్నప్పుడు ఆయన ఒకటి అన్నాడు, సరే మీరు పాపం లేనివాడు మొట్టమొదటి రాయమన్నాడు ఆయన. కరెక్టే, గ్రంథంలో రాయబడిన మాట వాస్తవమే, దేవుని ఆజ్ఞ వాస్తవమే, కానీ మీలో పాపం లేనివాడు మొట్టమొదట రాయి వేయండి అన్నాడు. ఇక్కడ మనుషులందరినీ చంపుకుంటూ పోతే, మనుషులందరినీ ద్వేషించుకుంటూ పోతే అసలు దేవుడు మానవ సృష్టి చేయడమే అర్థం కదా, అవునా కదా? ఇప్పుడు దేవుని స్వభావం మనకు రావాలని కోరుకుంటున్నాడు ఆయన. ఏంటది? క్షమించే మనసు, ప్రేమించే మనసు. అంటే ప్రార్థన అంటే సహజంగా చాలామంది ఏమనుకుంటారు, నాడు గోడల మధ్య మొక్క నుంచి ప్రార్థన చేసేది ప్రార్థన అనుకుంటున్నారు. ఆ ప్రార్థన వల్ల వారేదో నీతిని కలిగి ఉన్నామని చెప్పుకుంటున్నారు. కానీ బైబిల్ సారాంశం అంతా మనం పరిశీలన చేస్తే, లేఖనాలు పరిశీలన చేస్తే లోకంలో ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేయమని బైబిల్ చెప్తుంది, అవునా కదా? అంటే ఇప్పుడు మీలో పాపము చేయని వాడు మొట్టమొదటి రాయేయమన్నాడు ఆయన. అంటే వేసారా ఎవరన్నా? వేయలే. ఎందుకని? పాపం చేయని వాడు భూమి మీద అవడు. ఒకవేళ ఈ రోజున మనం పరిశుద్ధులుగా మార్చిపడి ప్రార్థన చేసి కేవలం వాక్యాన్ని చదివి పాటలు పాడి పాపం జోలికి వెళ్లకుండా పరిశుద్ధంగా ఉండగలుగుతున్నాము. కానీ ఒకప్పుడు మన జీవితం కూడా అలాంటిదే, అవునా కదా? అంటే మన నేత్రాలు వెలిగించబడి దేవుని ప్రేమ మనకే అర్థమైంది. పాపము చేయని వాడు భూమి మీద ఎవడు కూడా లేడు. అంటే ఇక్కడ మనం జాగ్రత్త గమనించిన దేవుడి ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి లోపాలను పక్కన పెట్టి ప్రేమించగలుగుతావో, సన్మార్గుల వ్యక్తి నడిపించగలుగుతావో, అతని కొరకు ప్రార్థన చేయగలుగుతావో, అతన్ని గౌరవించగలుగుతావో, నువ్వు దేవుని పరిపూర్ణతలోకి వచ్చినట్లు లెక్క. ఆమేన్. ఆ స్థితిలో నువ్వు రాకుండా ఎంత ప్రార్థన చేసినా ఈ దేవుడు అంగీకరించడం. అర్థమవుతున్న మాటలు. ఈ లైవ్లో వాక్యం ఏంటన్న ప్రేమైనటువంటి సహోదరులారా, వాళ్ళతో నాకేంటంటే నా ప్రార్థన నాదే, నేను ప్రార్థన చేసుకుంటాను, వాళ్ళు పాపంలో ఉన్నారని నువ్వు అనుకుంటే కనుక అది దేవుడు అంగీకరించడు. ఎందుకంటే ప్రార్థన చేసే మన జీవితాల్లో ఆ యొక్క అహంకారమైన మనసు, గర్వపు మనసు మనలో ఉండకూడదు. హల్లెలూయా. గర్విష్ఠులు దేవునికి చెప్పండి, గర్విష్ఠులు దేవునికి అయిష్టులు. ఏమండి? ఒక వ్యక్తిని ఎందుకు తృణీకరిస్తున్నావు అంటే, ఒక వ్యక్తి ఆడు పేదోడు, లేకపోతే దరిద్రుడు, ధనం లేనివాడు, లేకపోతే వాడి మన కులం కానటువంటి వాడు, లేకపోతే మన స్థాయికి వాడు తగడు, ఇవన్నీ గర్వపు ఆలోచనలా కదా, అవునా కదా? కానీ మనం జాగ్రత్త గమనిస్తే యేసు ప్రభు జీవితాన్ని చూస్తే ఆయన సర్వోన్నతుడైన దేవుడై ఉండి ఈ భూమి మీద దిగొచ్చినప్పుడు ఆయనంటే ఆ సుంకరులతో, పాపులతో తింటూ తిరుగుతూ అండ్ వాళ్ళ మధ్య సంచరిస్తూ వాళ్ళ పాపమును గురించి ఒప్పింపజేస్తున్నాడంట. హల్లెలూయా. పరిశీలి ఏమన్నారు? యేసు ప్రభు జీవితం వాళ్ళకి సస్పెన్స్. అసలు ఏంటి ఈయన కార్యాలు చూస్తేనే గొప్ప కార్యాలుగా ఉన్నాయి, ఈయన మాటలు చూస్తేనే గొప్ప గొప్ప మాటలు ఉన్నాయి, కానీ ఈయన సహవాసం చూస్తే పాపులతో సుంకరులతో తిరుగుతున్నాడు, వేసిని అంటుకొని ఇస్తున్నాడు, వేసిని కాళ్ళు ముట్టుకొని ఇస్తున్నాడు, ఇదిగో అందరిని చేర్చుకున్నాడు ఆయన. అసలు ఈయన నిజంగా దైవత్వం కలిగిన వాడికి అయితే పరిశుద్ధత ఏది అంటున్నారు. ఏం లేదంటే ఆయన దగ్గర అసలు పరిశుద్ధతలో ఆయనే ముఖ్యమైన నిలయం. అంటే మనుషులు వారు కలిగిన దాన్ని, అంటే మనుషులు ఏమనుకుంటున్నారంటే ఇతరులతో మాట్లాడకపోవడం, వారు చేసిన తప్పులు వీళ్ళు చేయకుండా ఉండడం, వీళ్ళేదో ప్రార్థన చేసుకుంటాం, వీళ్ళు నీతిమంతులు మేము అనుకుంటున్నారు, వాళ్ళు అనీతిమంతులు, పాపులు అనుకుంటున్నారు. అంటే మన గ్రహింపు సరైనదిగా లేదు. నువ్వు బైబిల్ అంతా పరిశీలన చేయి.
20 సంవత్సరాల నా పరిచర్యలో నేను పరిశీలిస్తూ ఉన్నాను దేవుని గ్రంథాన్ని. దేవుని చిత్తం ఏంటంటే ఒక్కటే చెప్తుందండి, మనం పరిపూర్ణం అంటే గంటల ప్రార్థన చేయడం మనం పరిపూర్ణం కాలేము. మనం పరిపూర్ణం ఎప్పుడు అంటే ప్రార్థన చేయడం తప్పని నేను అట్లా చెయ్యాలి, ప్రార్థన తప్పనిసరిగా చెయ్యాలి. కానీ ప్రార్థించే మన జీవితంలో ఇతరుల గురించి మనం ఎప్పుడైతే భారం కలిగి ఉంటామో, ఇతరులు ఎప్పుడైతే మారు మనసు పొందాలనుకుంటామో, ఇతరులు ఎప్పుడు ప్రేమిస్తామో నీ భక్తి జీవితంలో నువ్వు పరిపూర్ణతలోకి వచ్చినట్లు లెక్క. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన కూడా ఉన్నాడు, పరిశీలించి శాస్త్రులతో ఉన్నాడు, నేను నీతిమంతులు పిలవా రాలేదు. ఏమని పిలవడానికి వచ్చినట్టు ఆయన? నేను నీతిమంతులు పిలవడం రాలేదు అంటాడు ఆయన. మీ నీతి ఏంటో రేపొద్దు నేను తెలుస్తాను, నేను సుంకర్లో పాపుల కొరకు వచ్చాను అంటాడు ఆయన. హల్లెలూయా. ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే మన యొక్క ఆత్మీయ జీవితంలో మనకు ఒక గ్రహింపు కావాలా. దేవుని మనస్సు ఏంటి, దేవుని ఆలోచన ఏంటి, దేవుని ప్రణాళిక ఏంటి, మనం చేయవలసినటువంటి ప్రార్థన అంశాలు ఏంటి, ఎవరి కొరకు మనం ప్రార్థన చేయాలి, ఎవరిని మనం ప్రేమించాలి. దేవుని వాక్యం అంటుంది, నిన్ను ప్రేమించిన వారిని నువ్వు ప్రేమించినలా నీకు ప్రయోజనం ఏంటి? నీకు వందనములు చెప్పిన వారికే నువ్వు వందనములు చెప్పినలా ప్రయోజనమే ఉందా లేదో? మాటలని ఉన్నాయి. మనం ఎవరిని ప్రేమిస్తాం? బాగా మనల్ని ప్రేమించే వాళ్ళని అసలు వాడు నాకు ఇవిలివీడండి, నా ఆడిని చూస్తే నాకు అసహ్యం అవుతుంది, చిచ్చి ఆడి సహవాసం చచ్చిరే చేయనన్నావు. నువ్వు ప్రేమ చూపిస్తే ఏదో వచ్చిన వాడు కూడా మారతాడా మారడా? నువ్వు అసహించుకున్నప్పుడు ఆ వ్యక్తిని దేవుని దగ్గరికి ఎలా వస్తాడండి? ఏంటి దేవుని వాక్యం పడితే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారంటే. అందరూ పాపులే. మన మనోనేత్రాలు తెరిచాడు, మన దేవుని కృపకు పాత్రలు అయ్యో రక్షించబడ్డాం. వాళ్ళు కూడా రక్షించబడాలంటే మన వంతు మనం ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా. అహంకారమైన మనసుతో ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకించడు. ఒక మాట జ్ఞాపకం చేస్తాను, దయచేసి చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూద్దామా? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు, అంటే ఎవరిని ఎదిరిస్తాడు దేవుడు? అహంకారులు ఎదిరిస్తాడంట ఆయన. అంటే అది అహంకారులను ఇష్టపడ్డావు ఏమండి? అహంకారులను ఎదిరించి దీనులకు ఏమిస్తాడంట? ఏమిస్తాడంట? కృప. అంటే దేవుని కృప మనం పొందుకోవాలంటే మనం ఎలా ఉండాలి? దీనులుగా ఉండాలి. హల్లెలూయా. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఏమండి? అవునా కదా? ఏమన్నా మాటలు వినపడుతున్నాయా? అవునా కదా? ఏమంటుంది? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఏం కలుగుద్ది వాళ్ళకి? దేవుని చూస్తారా? బైబిల్ చదివితేనే కదా అర్థం అవడానికి. ఏమండి? ఈ మత్తయి సువార్త 5:5 ఉంటుంది, చూడొకసారి. మీరు చెప్పండి, తర్వాత స్టెప్లోకి వెళ్దాం మనం. దీనులైతే మనకు లాభం ఏంటి? ఒకటి దేవుడు ఇక్కడ అన్నాడు, యాకోబు అన్నాడు కృప అనుగ్రహిస్తాడు అంటున్నాడు. అక్కడ యేసు ఏమన్నాడు? ఆత్మ విషయమై. అంటే నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఈ లోకంలో ధనవంతుడు అయ్యండి, ఐశ్వర్యవంతుడే, ఆస్తి కలిగి ఉంటే దాని పరలోక రాజ్యం వెళ్ళవు. దీనుడు అయి ఉండాలి. దేని విషయమై? ఆత్మ విషయమై నువ్వు దీనుడు అయితే నీకేం కలుగుద్దట? ఇప్పుడు ధనవంతుడికి పరలోక రాజ్యం వచ్చిందా? లాజరుకి పరలోక రాజ్యం వచ్చిందా? లాజరు దీనుడుగా ఉన్నాడు, అవును కదా? ధనవంతుడు ఊదా రంగు వస్త్రాలు ధరించి తనకిష్టమైన సుఖాన్ని అనుభవించాడు. లాజర్ని ఏమండి అసలు లెక్క చేశాడా? నిజంగా అక్కడికి వెళ్ళినాక లాజర్ అంటే అబ్రహాం రొమ్మున పరదేశంలో ఉంటే ఇక్కడ చూసి అరే రే 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 నా ఇంట్లో మెతుకులు బ్రెడ్ ముక్కలు పడితే ఏరుకున్నాడు అక్కడ ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నాను అనుకున్నాడట. బ్రెడ్ ముక్కలు ఏరుకోకపోతే
బ్రెడ్ ఇవ్వచ్చుగా, అవునా కదా? బ్రెడ్ ఇవ్వచ్చుగా. నీకు ఎన్ని బ్రెడ్లు ఉన్నాయి నీ దగ్గర? ఉన్నాయా లేవా? ఉన్నాయి. చాలామంది ఎంత ఉన్నా దేవుడు ఎదుటి వాళ్ళకి ఇచ్చే మనసు ఉండదు, దేవునికి ఇచ్చే మనసు ఉండదు. అది కూడా కృపే ఇవ్వాలంటే ఆ మనసు దేవుడు ఇస్తే తప్ప. నేను ఒక సందర్భంలో ఒకరితో మాట్లాడుతూ వస్తే ₹1,00,000 జీతం, కానీ ఎవరికి పెళ్ళికి పిచ్చి పెట్టరండి అంట ఒక ఆయన. ఏమండి ఆయన అంటాడు, మీలాంటి వాళ్ళు ఏదో కేవలం సేవ చేసుకొని మీ మెయింటెనెన్స్ అంతా పొంగా ఒక 5,000 10,000 మిగిలితే ఏ మీటింగ్ పెట్టాలా, ఎవరికేం చేయాలా, ఏదో ఒకటి చేద్దామని మీరన్నా ముందుకు వస్తారు. కానీ ఆయనకు ₹1,00,000 ఇచ్చినాయి, ఎవరికేం చేయరండి. నేనన్నా అది ఒక దేవుని కృపయ్యా, అది అందరూ ఎవరు. ఆయన ధనవంతుడై ఉండి దరిద్రుడిగా వచ్చి వెదజల్లాడంట. హల్లెలూయా. ఇచ్చాడు లేదా? నేనంటా కదా, నీకు ఇవ్వాలనుకుంటే ధనం అవసరంలా, అవునా కదా? ఆయన దగ్గరికి వచ్చిన ప్రజలందరూ వస్తే 5,000 మంది వస్తే శిష్యులు పిలిచేసి అలాగ భోజనం పెట్టాలి. వీళ్ళు ఏమన్నారు? మనీ లేదు అంటున్నారు. ఏమన్నా లేదట? ఎక్కడే రొట్టెలు ఎక్కడ తెస్తే ఏమండి? ఓ మీటింగ్ పెడదామంటే అండి అమ్మగారు అన్నట్టుగా బోల్డ్ అంత అవుతాయి. ఎక్కడే? హల్లెలూయా. అంటే దేవుడికి అసాధ్యమైంది ఏముందా? అసలుకి మనసు కావాలి. ఏం కావాలండి? యేసయ్య తన దగ్గరికి వచ్చిన రొట్టెలు పెట్టాడు, చేపలు పెట్టాడా లేదా? దీన మనసు అయింది. ఆయన అహంకారులను ఎదిరిస్తాడంట, దీనులకు ఏమిస్తాడండి? కృప. అంటే మనం ఏ మనసు కలిగి ఉండాలి? అడగండి దేవుణ్ణి. అహంకారమైన మనసు నాలో రానియద్దయ్యా, గర్వపు మనసు నాలో రానియద్దయ్యా. వాక్యం పడింది, పొగరబట్టిన మాటలు మాట్లాడుకుడి ఉండాలి ఆ మాట. బైబిల్ చాలామంది కోపం వచ్చేది ఈ మాట మాట్లాడితే. పాస్టర్ గారు ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా? నేను ఎందుకు మాట్లాడతా, నాకేం పని? బైబిల్ చెప్తుంది అన్నమాట. పొగరబట్టిన మాటలు మాట్లాడు. అహంకారమైన మనసు ఉంటే ఎలాంటి మాటలు వస్తాయి? అలాంటివి వస్తాయి. ఏమండి? కనుక అహంకారమైన మనసు మనలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఇతరులను తృణీకరించే మనసు వచ్చేస్తుంది. నువ్వు ఇతరులు తృణీకరిస్తున్నావు అంటే నీ హృదయంలోకి మార్పు చెందాలి. నువ్వు అందరి కొరకు ప్రార్థన చేయగలుగుతున్నావు అంటే నీలో భారం ఉన్నట్లు లెక్క. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించేది వాక్య భాగాన్ని నేను ముగిస్తాను, సమయం లేదు. ఇప్పుడు ఈ పరిసయ్యుడు లోపల నుండి ప్రార్థన చేస్తున్నాడు, సుంకరి బయట నుండి ప్రార్థన, ఇద్దరూ ప్రార్థన చేశారు. అయితే ఈ పరిసయ్యుడు ప్రార్థన వేరుగా ఉంది, సుంకరి ప్రార్థన వేరుగా ఉంది. వీళ్ళందరూ చూసినప్పుడు ఈ పరిసయ్యుడు ప్రార్థనలో వాడే నీతిమంతుడు, తన నీతిని బయలుపరుచుకున్నట్టుగా ఉంది అతను. అవునా కదా? నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను. ఇంకో మాట చెప్తాను, ఈ సమయంలో ఒక మాట చెప్పాలి తప్పనిసరి. మీకు ప్రార్థించే వాళ్ళకంట ఆత్మీయమైన గర్వం ఉంటుందంట. ఏ గర్వం చెప్పాలి? ఏ గర్వం? వాళ్ళు అనుకుంటారు నేను చేసినంత ప్రార్థన ఎదుటోళ్ళు ఎవరు కూడా చేయలేరు, నేను చేసినంత భారం కలిగి నేను గడిపినంత సమయం ఎవరు గడపలేరు. దేవుడు నీకు ఆ తలాంతు ఇచ్చాడు. ఏ తలాంతు? ప్రార్థన ఆత్మ నీకు ఇచ్చాడు దేవుడు. నీకు భారాన్ని ఇచ్చాడు, నువ్వు చేయగలుగుతున్నావు. అవునా కదా? దేవుడు ఈగిపోతే చేయలేవు. నీ ప్రార్థన అంటే ప్రార్థన పరిస్థితులు మార్చింది కాదని నేను అట్లా. నీ ప్రార్థన వల్లనే ఏదైనా జరుగుద్ది అని కూడా తప్పు. నా ప్రార్థన వల్లే నేను ఏదైనా సాధించగలను కూడా తప్పు. దేవుని కృప వలన అది వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నాడంట. మారు మనసు లేని ఉపవాసం. ఈ రోజున చాలామంది కూడా అంతే, వారంలో 2 రోజులు ఉపవాసం ఉంటారు. భర్త మీద గొడవ, మొగుడి మీద గొడవ, పిల్లల మీద గొడవ. ఏమండి? ఆ 2 రోజులు ఏమండి ముఖం మార్చేసుకునే ఉపవాసం ఉంటుంది. తిననుగా పక్కన వాళ్ళు చెప్పడం ఫోన్ చేసి, చెప్పకపోతే ఎవరు కొట్టారంట నిన్ను? దేవుని వాక్యం పడితే మనుషులు ఒక కనబడవలనని ఉపవాసము. చాలామంది వారి నీతి అంటే బయలుపరచుకుని, అక్కయ్య నేను రాను, శుక్రవారం శనివారం రాను ఫంక్షన్కి, ఎందుకంటే భోజనం చేయను, ఉపవాసం ఉంటారు 2 రోజులు. చెప్పాల్సిన అవసరం ఏంటి అసలు? ఏమండి? చెప్పాల్సిన అవసరం ఏంటట? ఏమండి? ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవుని ఆత్మచేత దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసే మన జీవితాల్లో కొన్ని నేర్చుకోవాలి. నేర్చుకోకుండా భక్తి చేసి నేను దేవుళ్ళు ఉన్న భ్రమలో ఉండదు అని దయచేసి.
దేవుడి సేవకునిగా చెప్తున్నాను ఏమండి, నా జీవితంలో చాలా అనుభవాలు దేవుడు నేర్పాడు. నేను కూడా గర్వించిన వాడిని ఒకప్పుడు. 5 డేస్ రోజు 10 రోజులు ఉపవాసం ఉండేవాడిని. ఏ సేవకుడు వాక్యం చెప్పినా ఆయనకేం తెలుసు అనుకునేవాడిని నేను. ఆయనకంటే నాకు బాగా తెలుసు అనుకునేవాడిని నేను ఒకప్పుడు. ఒకరోజు దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. నా కుమారుడా, నీకంటే ముందుగా ఆయన నేను పిలిచాను అన్నాడు. అంతే, నీకంటే ముందుగానే అతను పిలిచాను, నా స్వరం విన్నాడు, నా పరిచయం చేస్తున్నాడు అన్నప్పుడు నాకు సిగ్గేసింది. నిజమే కదా, మనం నిన్నగాక మొన్న వచ్చి ఏదో ఉపవాసాలు ఉండి ఏదో బైబిల్ చదివేసి ఏదో నేర్చుకో, దేవుడు కృపను బట్టి ప్రత్యక్ష ఇచ్చాడు దేవుడు. కానీ దాన్ని బట్టి గర్వించడానికి వీలు లేదు. ఏమంటే మనం ఏమైనానో దేవుని కృప వలన అయి ఉన్నాం, దేవుని దయ వలన అయి ఉన్నాం. ఆ రోజుల్లో ప్రార్థన చేసుకోవడానికి సమయం ఉంది, చేసి ఇప్పుడు ఉపవాస ప్రార్థన ఉండడానికి సమయం ఉంటుందా? అర్థమవుతుందండి. అంటే మనము మన స్థితిని బట్టి గర్వించినప్పుడు రేపొద్దున వాళ్ళలాగే మనం కూడా అయిపోతాం ఒక్కోసారి. అందుకని ఎవరిని తృణీకరించడానికి వీలు లేదు. అంటే మనుషులకు కనబడే వల్ల ఉపవాసం కాదు. వీడు అంటున్నాడు కదా, ఇదిగో వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నాను, నేను దశమ భాగం ఇస్తున్నా. నేను ఒక మాట చెప్పిన, దశమ భాగం అనేది ఆజ్ఞ. ఎవరి ఆజ్ఞది? అది దేవుని ఆజ్ఞ నెరవేరుస్తున్నాను. మాకే నేనేదో అయ్యగారికి ఇచ్చేసి పెద్దగా సకరిత్వం అనుకునే మాట అది బుద్ధిహీనమైన మాట. అది ఎవరి ఆజ్ఞది? ఇంకొక చెప్పనా, అది దేవుని ఆజ్ఞ. నువ్వు దేవునికి ఇస్తున్నావు, దేవునికి ఇస్తున్నాడు. అవునా కదా? నువ్వు నాకు ఇపోయినా పరిచర్య కొనసాగుద్ది, కానీ నువ్వు దేవునికి ఇపోతే నీకు ఆగిపోద్దంతే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. మనం జాగ్రత్తగా వాక్యాన్ని గమనించినట్టు వీడి యొక్క ఆలోచనలు మనసును మనం చూస్తే ప్రార్థించేవాడు ఉన్నాడు, కానీ వాడు ఉదయం సరైనదిగా లేదు. తన స్వనీతిని ఆధారం చేసుకుంటున్నాడు. 18వ అధ్యాయంలో ప్రార్థన చేయాలని చెప్పుకొచ్చాడు. దేవుడు ఎలా ఉంటుంది, దేవుని మాట ఎలా ఉంటుందంటే, ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేసి నువ్వు ఏ మనసుతో ప్రార్థన చేస్తున్నావు, ఎలా చేస్తే వింటాడు, ఎలా చేస్తే తృణీకరిస్తాడు, ఇవి కూడా తెలుసుకోవాలి మనం. హల్లెలూయా. ఆ మొదటిదే పట్టుకొని మనం వెళ్ళిపోవడం కాదు. అక్కడ వివేచన కావాలి. మనకి ఏం కావాలండి? వివేచన, ఆలోచన కావాలి. ప్రార్థన చేస్తున్న మన జీవితంలో వివేచన, ఆలోచన కావాలి. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడి దగ్గర నుంచి జవాబు వస్తుందా? నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడా? దేవుడికి నీకు ఒక కనెక్షన్ ఉంటే నీ యొక్క ప్రవర్తన, నీ ఆలోచనలు, నీ మాటలన్నీ మారిపోతాయి. నేను ఒక్కనే పరిశుద్ధుడిని, నేను తప్ప ఇంకా భక్తిపరుడు లీడర్, ఇటువంటి మనసు నీలో ఉండదు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పరేంటమ్మా? హల్లెలూయా. మనం జాగ్రత్తగా వాక్య భాగాన్ని పరిశీలన చేసినట్టే ఆయన ఎవరిని ఇష్టపడ్డో చెప్పండి? అహంకారులను ఇష్టపడ్డంటండి. ఎవరికి కృపిస్తాడైనా? దీనులకు కృపిస్తాడండి. ఇంకొక మాట, యెషయా గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. 11, 12 వచనాలు. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 11, 12 వచనాలు చూద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. చూద్దాం. నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వము అణగద్రొక్కబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. హల్లెలూయా. దేవుడు అంటే ఒక కార్యం చేస్తాడంట. దేవుడు ఒక అద్భుతమైన కార్యము జరిగిస్తాడంట. ఏం జరిగిస్తాడు? ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ భూమి మీదకి పంపించి ఆయన ద్వారా జరిగించబోయే కార్యాన్ని బట్టి మనుషుల్లో గర్వం ఏమైపోద్దంట? చెప్పండమ్మా. గర్వమును అణుచువాడు ఎవరు? ఎవరంటే గర్వాన్ని అణిచేది? ప్రపంచ రాజుల్ని ఏం చేశాడు దేవుడు? వేశారా లేదా? గడ్డి మేపిస్తాడు దేవుడు. నీ టాలెంట్ని బట్టో, నీ భక్తిని బట్టో, లేకపోతే నీ యొక్క ఉద్యోగాన్ని బట్టో, నీ పొజిషన్ బట్టో, నాకు ఎవరు సరిపోరండి, నాకు ఎవరు తోకరండి అనుకుంటున్నావు. ఒకవేళ దేవుడు చెప్తున్నాడు, నువ్వు కేవలం దేవుడిని ముందు పెట్టుకోకుండా, దేవునికి వాళ్ళ స్థానం ఇవ్వకుండా, దేవుడి కృపను నిరర్ధకం చేస్తే రేపొద్దున అన్నాడు మనుషుల గర్వాన్ని ఏం చేస్తాడు? ఆయన అణగదొక్కుతాడు. ఆయన ఆ దినమున మళ్ళీ ఒకసారి వచ్చింది చదవండి. నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వము అణగదొక్కబడును.
ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. హల్లెలూయా. ఆయన హెచ్చాలి, మనం తగ్గాలి. యోహాను దగ్గర శిష్యులు వెళ్ళారంట. బాధకుడా, అసలు నువ్వు యోర్దాను నదిలో అనేక మందికి బాప్తిసాలు ఇచ్చావు, అనేక మందికి బాప్తిస్తావు. నీవు వచ్చిన బాప్తిసాల్లో ఆయన కూడా నీ దగ్గర బాప్తిసం పొందాడు. ఈ రోజున ఆయన చాలామంది శిష్యులు ఏర్పాటు చేసుకుని ఆయన కూడా బాప్తిసం ఇస్తున్నాడు. నీకంటే తక్కువ ఆయన అంటున్నారంటే ఎవరిని? యేసయ్యని. చాలామంది ఆత్మీయతలో ఉన్న వాళ్ళని రచ్చగొట్టే మాటలు కూడా మాట్లాడతారు. అసలు సంఘంలో నువ్వు ఎంత పాట పాడితే అంతమంది హృదయాలు కదిలించబడతాయో తెలుసా? అలాంటి నీకు పాట ఇవ్వకుండా పక్కన వాళ్ళకి పాట ఇస్తున్నాడు పాస్టర్ గారు. ఏమండి, నిన్న కాక మొన్న వచ్చి ఆమెకి ప్రార్థన ఇస్తున్నాడు పాస్టర్ గారు. ఏమండి, నిన్న కాక మొన్న ఆయనకి సంఘ బాధ్యత అప్పగించేసిన పాస్టర్ గారు. ఏమండి, చాలామంది ప్రేమైన దేవుని బిడ్డ ఆత్మీయత ఉన్నవాడేమో ఆలోచన చేస్తాడు, ఆత్మీయత లేనుడు నిజమే నువ్వు చెప్పింది, పాస్టర్ గారిలో మార్పు వచ్చింది, పక్షపాతం వహిస్తున్నాడు ఆయన. వాళ్ళు మనకంటే ఎక్కువ అనుకుంటే అన్ని దుర్మార్గులు కూడా చాలామంది ఉన్నారు. హల్లెలూయా. ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎవరో కించపరచాలని ఈ మాటలు నేను తెలియచేయట్లేదండి. దేవుని ఆత్మ ద్వారా తెలియజేస్తున్న ఈ మాటలన్నీ కూడా మనుషులను సాతాను ఈ రీతిగా ప్రేరేపించి నీ ఆత్మీయతను పరీక్షించడానికి సాతాన్ని శోధిస్తాడని కూడా నువ్వు ఆలోచన చేయాలా, పడేయడానికి ఆత్మీయత నుండి. ఇప్పుడు యోహాను ఏమని తెలుసా? పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు. ఎవరంటే ఆయన పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు. ఆయన పెండ్లి కుమారుడు, సంఘము పెండ్లి కుమార్తె. అంటే ఆయన మార్గం సరళం చేయడం అనడానికి వచ్చాను నేను. ఈ గడియ చూసి ఆనందించడానికి నేను వచ్చా. కనుక నేను తగ్గవలసి ఉన్నది, ఆయన ఎచ్చవలసి ఉన్నది. హల్లెలూయా. అందుకని యేసయ్య అంటాడు, స్త్రీల కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడో. అతనిలో ఉన్న తగ్గింపు, అతని వ్యక్తిగత జీవితంలో చాలా తగ్గింపులో ఉన్నాడు, కానీ బోధ చూస్తే చాలా ఖండితమైన బోధ చేసాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా మనం వాక్య భాగాన్ని గమనించినట్లయితే హెచ్చించబడాలి, దేవుని చేత హెచ్చించబడాలి, కానీ మనుషుల చేత కాదు. మరొక మాట జ్ఞాపకం చేస్తాను నేను. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, 5-6 వచనాలు చూద్దాం. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5-6 వచనాలు. చిన్నలారా మీరు పెద్దలకు, చిన్నపిల్లలారా చిన్నలారా, ఓకే, చదవ వచ్చినాను. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనుషుల వస్త్రమును, అంటే ఏంటి ఇక్కడ ఏమంటున్నాడు? తగ్గించుకోమంటున్నాడు. హల్లెలూయా. ఏం చేయమన్నాడండి? తగ్గించుకోమంటున్నాడు. ఏమండి, తగ్గించుకోండి. దీన మనస్సు అనే వస్త్రము. ఏ వస్త్రం అంట? నేను ఒక మాట చెప్పనా, ఎవడైనా నిన్ను ఒక మాట అన్నాడంటే నువ్వు మాటకు మాట ఇస్తే అంటాడు, నువ్వు మాట్లాడిన వ్యక్తి అయితే మాట్లాడలేడు. హల్లెలూయా. జాగ్రత్త గమనించాలి. నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో, అరే ఆ జోలికి పొమ్మకుంటారు, వాడు అసలు ఏం మాట్లాడు, వాళ్ళ లిమిట్లో ఉంటాడు, వదిలేసి. ఒకవేళ జోకులు వేయాలనుకున్నా, ఏడిపించాలనుకున్నా, లేకపోతే ఏదన్నా చేయాలనుకున్నా, ఏమండి అతని సత్ప్రవర్తనే అతని మీదకి ఎదుటి వ్యక్తిని మాట్లాడనీకుండా చేస్తుంది. హల్లెలూయా. దీన మనసుని వస్త్రాన్ని ధరించుకోవాలి. నువ్వెంత అంటే అక్కడ మామూలుగా ఉండదు. అక్కడ భక్తి కాస్త పక్కన పెడతావు. ఏమండి, మనం విలేజ్లో చూస్తూ ఉంటాం, కుళాయిల దగ్గర పోట్లాడుకున్న వాళ్ళు ఆదివారం మంచి పరిశుద్ధలాగా బైబిల్ పెట్టుకొని వస్తారు, ఆ తర్వాత కుళాయిలు కాడ చూడాలి వాళ్ళ పరిస్థితి. హల్లెలూయా. పంపుల దగ్గర బావిల దగ్గర మాట్లాడుకుంటారు కదా, నువ్వెంతంటే నువ్వెంత. ఏమండి, ఇద్దరు పోట్లాడుకుంటున్నారంటండి, అమ్మలక్కడ ఇద్దరు పోట్లాడుకుంటున్నారు. పాపం ఆ ప్రాంతం నుంచి పాస్టర్ గారు వస్తున్నారంట. పాస్టర్ గారు వస్తుంటే చూసిందంట, అమ్మో పాస్టర్ గారు చూశాడుగా, ఇప్పుడు నేను పోట్లాడతాం చూశాడంటే ఈ సంఘంలో బాగు చేసేది చెప్పి హల్లెలూయా హల్లెలూయా అంటుందంట. అప్పటి వరకు పోట్లాడినాము ఎవరిని చూసి?
ఇప్పుడు అవకాడం ఉంటుంది కదా, ఇది తెలియని కొత్త భాషలో బూతులు తిడుతుందని మీ అమ్మ అల్లుయ్య, మీ నాన్న అల్లుయ్య, మీ అక్క అల్లుయ్య అంటుందండి. ఎంత దరిద్రమైన పరిస్థితి అంటే ప్రేమ దేవుని బిడ్డలారా. ఏమండి, నేను ఒకటే చెప్తున్నాను, నువ్వు లోపల ఉన్న బయట ఉన్న మాదిరిగా ఉండాలి. హల్లెలూయా. దేన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. నువ్వు పనికి మాలిన మాటలు మాట్లాడి ప్రార్థన చేస్తే, ఆ పెదవులతో దేవుని స్తుతిస్తే అంగీకరిస్తాడైనా? అంగీకరించాడు. పవిత్రమైన పెదవులతో, పవిత్రమైనటువంటి పెదవులతో దేవుని ఆరాధించాలా, స్తుతించాలా, ప్రార్థించాలా. యెషయా అంటాడు, అయ్యో నేను అపవిత్రుడయ్యా, అపవిత్రమైన పెదవులతో నేను ప్రకటించానేమన్నప్పుడు దేవుని యొక్క అగ్ని వచ్చి పెదాల మీద కాల్చినప్పుడు పరిశుద్ధపరచబడ్డాడంట. హల్లెలూయా. అలా నువ్వు పవిత్రంగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని నీళ్ళు మీదకి వచ్చినప్పుడు పవిత్రమైన మాటలే నువ్వు పలుకుతావు. ఈ పనికి మాలినోడు, ఈ పరిచయుడు ఏం చేసేది తెలుసా? అయ్యా వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటా, దశంభాగం ఇస్తా, నేను దొంగను కాదు, వ్యభిచారుడు కాదు, మోసగాడిని కాదు, హంతకుడు కాదు, ఇదిగో ఈడుగు లాంటి బయట ఉన్నట్టు రాలేకపోతున్నాడు లోపలికి, నేను నీతిమంతుని కనుక లోపలే ఉన్నా. వాడంతా పనికి మాలిన ఏలు విడి చూపించాడంట. దేవుడు చూశాడు, వాటినే ఒకటే అన్నాడు ఆయన, ఇతనికంటే అతనేం చేస్తాడు? బయట ఉండి అయ్యో ప్రభు ఆకాశం సింహాసనం భూమిని పాదపీఠం, ఆకాశం వైపు ఎత్తుడక్కడ కన్నులు సరిపోవు, నేను దుర్మార్గుడినయ్యా, పాపనయ్యా, నాలో మంచితనం లేదు, నీతి లేదు, యథార్థత లేదయ్యా, అయ్యా నన్ను క్షమించయ్యా, నన్ను రొమ్ము కొట్టుకుంటూ కన్నీరు విడుస్తున్నాడంట. ఎన్నో సంవత్సరాలుగా నీతిమంతుడిగా ఉండి ఉపవాసాలు ఉండి దేవునికి చేయాల్సింది చేస్తున్నా కూడా వీడి హృదయంలో మార్పు లేదు కనుక, వీడి నీతిని ఆధారం చేసుకున్నాడు కనుక, స్వనీతి మీద ఆధారపడ్డాడు కనుక దేవుడు ఇతన్ని పక్కన పెట్టేశాడు. హల్లెలూయా. తప్పిపోయిన వాడిని, పాపినైన మనిషిని చూసి అంటాడు, వీడు మారు మనసు పొందాడు, మరి వీడికి నీతిమంతుడిగా నేను తీర్చాలి, వాడు పాపాలు ఒప్పుకున్నాడు, నా యందు విశ్వాసం ఉంచాడు కనుక ఇతని కంటే ఇతనే నీతిమంతుడు అన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ వ్యక్తి తృణీకరించబడ్డాడు? అహంకారమైన మనసు హెచ్చించుకున్నాడు. ప్రేమించే మనసు లేదు. అంటే వీడికి దేవుని చిత్తం అర్థం కాల, దేవుని యొక్క వాక్యము అని తనకి అర్థం కాల. ఏమంటే నువ్వు ప్రేమించలేనప్పుడు, నువ్వు క్షమించలేనప్పుడు, నువ్వు సమాధానం కలిగి ఉండలేనప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకించడు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, నువ్వు ఎప్పుడైతే సమాజంతో సమాధానం కలిగి ఉండి ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన చేస్తావో, ఇతరుల పాపాల విషయమై పశ్చాత్తాపం చేసి నువ్వు వారి పాపాలు ఒప్పుకో. దానియేలు కూడా అంటాడు, దానియేలు అంటాడు, ఇశ్రాయేలు ప్రజలు బబులోను దేశం వెళ్ళిపోయిన తర్వాత అంటాడు, ప్రభువా ఈ పాపమునకు నేను నా పితరులు చేసిన పాపాలు మేము ఒప్పుకుంటున్న వారి పక్షాన్ని అంటాడు. నిజంగా దానియేలు చేయాలి ఆ పాపం, కానీ వాళ్ళు చేసిన పాపాలు తన పాపాలుగా, అది దేవుని మనసు. ప్రభు కూడా అంటాడు కదా, తండ్రి వీరేమి చేయుచున్నారో అది దేవుని మనస్సు. కనుక ప్రార్థన చేసే మన జీవితాల్లో ఏదో లొడా చేయటం కాదు, కానీ మన ప్రార్థనలో భారం ఉండాలి. చెప్పండి, ఏముండాలండి? భారం ఉండాలి. భారం కలిగి ప్రార్థించినప్పుడు, కన్నీరు కాచి ప్రార్థన చేసినప్పుడు, పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినప్పుడు, నీ హృదయం విరిగి నలిగిన హృదయంతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆమేన్. సమీపంగా ఉంటాడా ఉండడా? కనుక ఈ రాత్రి కాల సమయం మందు దేవుడు అంటున్నాడు కదా, ఇతని కంటే ఇతడు నీతిమంతుడు అని చెప్పి అంటాడు కదా. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు, తన్ను తాను తగ్గించుకున్నవాడు మనం హెచ్చింపబడాలంటే ఏం చేయాలి? మనలో తగ్గింపు లేదు అంటే మనం దేవుని దగ్గర తగ్గించబడతాం. మనం తగ్గించుకున్నామంటే దేవుని దగ్గర హెచ్చించబడతాం. కనుక మన దేవుని దగ్గర ప్రతిఫలం పొందాలని ఆశపడుతున్నాం కదా, అవునా కదా? మనుషులు ఎదుట, దేవుని ఎదుట, మనుషులు ఎదుట, దేవుని ఎదుట మన భక్తిని చూసేవాడు, కొలిచేవాడు, పరిశీలించేవాడు, ప్రతిఫలం ఇచ్చేవాడు, కిరీటం ఇచ్చేవాడు, బహుమానం ఇచ్చేవాడు దేవుడు. కనుక మన దేవుని దృష్టికి తగ్గించుకుందుముగాక. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయమన్నాడు ఆయన. కానీ నువ్వు నీ నీతిని ఆపాదించుకొని ప్రార్థన చేస్తున్నావా? నీ నీతినే నమ్ముకొని ప్రార్థన చేస్తున్నావా? లేకపోతే దేవుని కృపను ఆధారం చేసుకొని ప్రార్థన చేస్తున్నావా? కనుక ఈ రాత్రి మన హృదయాలు పరిశీలన చేసుకొని మన ప్రార్థన విధానాన్ని మార్చుకుని దేవునికి ఇష్టమైన భక్తి చేస్తూ దేవుని చేత మనం అంగీకరించబడదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తలలో వచ్చండి, ప్రార్థన చేద్దాం. తలలో వంచండి. ఈ లైవ్లో ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడుతూ వస్తున్నాడు. ప్రార్థన చేద్దాం.
ప్రార్థన చేద్దాం. ఈ కడవరి దినాల్లో, ఈ అంత్య దినాలు, ఈ అపాయకరమైన దినాల్లో మన హృదయాన్ని తీర్చి ఒకసారి మనం ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో మన హృదయాలు పరిశీలన చేసుకుందాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రభువు మన ప్రార్థనకు సమీపంగా ఉండాలి. మన ప్రార్థన ఆలకించాలి. మన ప్రార్థన బట్టి మనం నీతిమంతులను తీర్చబడాలి. నువ్వు చేసే మనసును బట్టి దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. నువ్వు చేసే ప్రార్థన బట్టి నీకు ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. చేయి, ప్రార్థన చేయి. ఈ లైవ్లో వాక్య వీక్షకుల ప్రియమైన దేవుని బిడ్డలారా, భారం కలిగి ప్రార్థన చేద్దాం. బాధ్యత కలిగి ప్రార్థన చేద్దాం.